జూన్ 22, 23, 24 తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక స్త్రీ కారణంగా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఖచ్చితంగా సింహరాశి వారు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. ఒక స్త్రీ విషయంలో మీరు అయోమయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఆ స్త్రీ ఎవరు, ఇంతకీ ఎలాంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు, ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి సమస్య ఉంది, అలానే ఆమె వల్ల ఎలాంటి సమస్య రాబోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరు తీర్పు అనేది ఇస్తే ఎలా ఉంటుంది అంటే గర్జించే సింహంలాగా ఉంటుంది. వీరి మాటకు ఎదురు అనేది అస్సలు ఉండదు. వీరు ఒక్కసారి డిసైడ్ అయితే గనక ఇక వీరు ఎవరి మాట కూడా వినరన్నమాట. అంటే వీరు తప్పు చేయరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతారు తప్ప ఒకరికి న్యాయం చెప్పి ఇంకొకరికి న్యాయం చెప్పకుండా వదిలేసేటటువంటి వ్యక్తులు అయితే వీరు అస్సలు కాదు. వీరికి ఎన్నో రకాల సమస్యలు ఉండవచ్చు, కానీ ఆ సమస్యలను ఇంకొకరిపైన వేయటానికి వీరు ఇష్టపడరు. అంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే కానీ ఆ సమస్యని ఒకరిపైన వీరు అస్సలు కూడా రుద్దరన్నమాట. వీరు ఎన్ని కష్టాలనైనా మోస్తారు, కానీ వీరి కుటుంబీకులకు మాత్రం ఆ కష్టాల గురించి, సమస్యల గురించి అస్సలు తెలియనివ్వరు. వీరికి వచ్చే కష్టాలను ఎవరికి తెలియనివ్వరు, కానీ వీరికి ఏదైనా మంచి అంటే హ్యాపీనెస్ ఉంటే మాత్రం అందరికీ కూడా చెబుతారన్నమాట. అలానే ఈ రాశివారు అత్యంత విలువలు తెలిసినటువంటి వ్యక్తులు. వీరికి బంధాలు మరియు బంధుత్వాల విలువ చాలా ఎక్కువగా తెలుసు. వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే అనేక రకాల బాధలు కూడా వస్తూ ఉంటాయి. ఆ బాధలు మరియు ఆ సమస్యలు అవన్నీ కూడా వీరి జీవితంలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల సమస్యలను, ఎన్నో రకాల బాధలను ఎదుర్కొని వీరి జీవితంలో ఒక అరుదైనటువంటి ఈ యొక్క సింహరాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. అలానే సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మాత్రం కొన్ని రకాల సమస్యలు ఎలా రాబోతున్నాయంటే తను మీకంటే అతి ప్రేమను చూపించటం వల్ల అది మీకు అంటే టార్చర్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే అది అతి ప్రేమ అని అర్థం చేసుకోరు. నిజానికి మీరు అర్థం చేసుకొని ఆమెకు కాస్త అనుకూలంగా ఉంటే గనక మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజ చేయటానికి కూడా వెనకాడదు. కానీ మీరు అది అర్థం చేసుకోకుండా తనలో ఉండే కోపాన్ని, అలానే తనలో ఉండే ద్వేషాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ ఆ కోపం, ద్వేషం అంతా కూడా మీ పైన చూపించే ప్రేమ. అలానే మీ పైన అంటే ఎవరి కన్ను కూడా పడకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా మరియు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రేమను ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే గనక మీ జీవితం అనేది చాలా అందంగా ఉంటుంది. ఆమె చూపించేటటువంటి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా మీకు ఒక బానిసై ఉంటుందన్నమాట. కేవలం తను తట్టుకోలేని విషయాలకి, తనకు ఇష్టం లేని విషయాలకి కాస్త దూరంగా ఉంటే చాలు, ఇక మీకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే మీ జీవితంలో నుండి కష్టాలు, సమస్యలు కూడా తొలగిపోయి మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. ఈ ఒక్క విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకుంటే గనక మీకు దాంపత్య జీవితంలో
ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఏ స్త్రీ వల్ల కూడా ఎలాంటి సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.